హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం కొన్ని కొత్త వార్తల గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి, సరికొత్త సచివాలయం గురించి. రాష్ట్ర పరిపాలన కొలువుదీర ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డిఏ టెండర్లకైతే పిలిచింది. ఇప్పుడు అమరావతిలో ఐకానిక్ టవర్లు నిర్మాణానికి సంబంధించి టెండర్లు అనమాట. దానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలిచింది. వాటి గురించి మనం తెలుసుకుందాం. వీటిలో ఏంటంటే సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు వీటిలో రానున్నాయి. వీటి గురించి మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి 3 ప్యాకేజీల కింద విభజించారు. మొత్తం 4,688.82 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్లకు ఆహ్వానించారు. నాన్ ఎస్ఓఆర్ ధరలను ఇటీవలే ఖరారు చేయడంతో టెండర్లకు మార్గం సుగవంతమైంది. వచ్చే నెల 1న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువైతే నిర్దేశించారు. సాంకేతిక బిడ్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు తెరనున్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 2,703 కోట్లు టెండర్లకు పిలిచారు. అదే 2,703 కోట్లతో టెండర్లకైతే పిలిచారు. అప్పట్లో వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం దగ్గర 73% ఎగబాకింది అని అన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్యాకేజీ కింద 1,126.51 కోట్లతో జిఏడి టవర్ నిర్మాణం, రెండో ప్యాకేజీలో 1,897.86 కోట్లతో 1-2 టవర్లు, మూడో ప్యాకేజీ కింద 1,664.45 కోట్లతో 3-4 టవర్లు అయితే నిర్మించనున్నారు. డయాగ్రిడ్ విధానంలో అయితే టెండర్లు అయితే నిర్మాణిస్తున్నారు. దీనికి సంబంధించి ఐకానిక్ టవర్ల ఆకృతులను డయాగ్రిడ్ విధానంలో పోస్టర్ సంస్థ రూపొందించింది. అన్నిటికంటే ఎత్తుగా నిర్మించనున్న జిఏడి టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనూ ముఖ్యమంత్రి కార్యాలయం రానుంది. దీనిని టెర్రాస్పై సీఎం ప్రయాణాల కోసం హెలీప్యాడ్ కూడా నిర్మిస్తున్నారు. అంటే అన్నిటికంటే ఎత్తుగా నిర్మించనున్న జిఏడి టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా అయితే దీన్ని నిర్మిస్తున్నారు. దీంట్లోనే సీఎం గారి కార్యాలయం, హెలీప్యాడ్ దిగడానికి కూడా అన్ని రకాలుగా అయితే రూపొందిస్తున్నారు. మిగిలిన 4 హెచ్ఓడి టవర్లను 30 అంతస్తుల చొప్పున నిర్మిస్తారు. మిగతా మొత్తం 5 ఒకటి 47, మిగతా 4 వచ్చేసి 30 అంతస్తుల చొప్పున అయితే నిర్మిస్తున్నారు. ఐకానిక్ టవర్ల మొత్తం విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. ఈ డిజైన్ కోసం దాదాపు 60,000 టన్నుల స్టీల్ అయితే అవసరం అవుతుంది. ఇప్పుడు ఈ టవర్లు అయితే నిర్మించడానికి అవసరమైన స్టీలు. దీనికోసం సిఆర్డిఏ అధికారులు ఇటీవల రాయగడలోని ఉక్కు పరిశ్రమను సందర్శించారు. దీంతోపాటు కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని జిందాల్ కర్మాగారం, తమిళనాడులోని తిరుచారపల్లిలోని ఎవర్సెండే కంపెనీకి చెందిన వర్క్షాప్లను పరిశీలించారు. రాయగడలో స్టీల్ కొని బళ్ళారి, తిరుచాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి నిర్మాణానికి వినియోగించనున్నారు. అంటే ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ నిర్మించడానికి అవసరమైన స్టీల్ని వీళ్ళు బళ్ళారి జిందాల్ కర్మాగారం, తమిళనాడులోని తిరుచారాపల్లిలో ఎవర్సెండ్ కంపెనీకి చెందిన వర్క్షాప్లను అయితే పరిశీలించారు. అక్కడ రాయగడలో స్టీల్ కొని బళ్ళారి, తిరుచారపల్లిలో ఫ్యాబ్రికేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ అమరావతికి అయితే తీసుకొచ్చి అక్కడ నిర్మాణానికి అయితే వాడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అమరావతిలో యుద్ధ స్మారకం నిర్మించండి అని తెలంగాణ, ఏపీ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అయితే సూచించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజధాని అమరావతిలో యుద్ధ స్మారకాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ, తెలంగాణ మేజర్ జనరల్ అజయ్ మిశ్రాను సూచించారు. ఈ నెల 15న తెలుగు రాష్ట్రాల ఆర్మీ ప్రతినిధిగా అజయ్ మిశ్రా ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆర్మీ, మాజీ సైనికులు భాగస్వామ్యాన్ని ఇరువురు గుర్తించారు. భేటీ అనంతరం జ్ఞాపికలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇదొకటి మంచి విషయమే, ఇది కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఒక చిరుత అయితే చిక్కుకుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం.
నగరంలోని ఇక్రిసాట్లో చిరుత కలకలం రేగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లో చిక్కుకోవడంతో శాస్త్రవేత్తలు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 2-3 రోజులుగా ఇక్రిసాట్ పరిశోధనా క్షేత్రాల్లో చిరుత సంచరిస్తోంది. సిబ్బంది ఫిర్యాదుతో అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం సీసీ కెమెరాలు బోను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిరుత చిక్కింది. హైదరాబాద్ జూ పార్కుకి అయితే అధికారులు తరలిస్తున్నారు. ఈ చిరుత అక్కడ బోన్లో చిక్కుకుంది కదా, ఈ చిక్కుకున్న చిరుతని అక్కడి నుంచి హైదరాబాద్ జూ పార్క్కి తీసుకెళ్తున్నారు. ఇదండి ఈరోజు. రేపు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా తప్పులున్నా సరే మనం సరి చేసుకుందాం మీరు కామెంట్ చేస్తే. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.